టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ ప్రస్తుతం ఫుల్ జోష్ మీద ఉన్నాడు. వన్డే వరల్డ్ కప్ త్రుటిలో కప్ చేజారినా ఒక్క మ్యాచ్లో కూడా ఓడకుండా ఫైనల్కు చేర్చి ప్రేక్షకుల హృదయాలనైతే గెలుచుకున్నాడు. వ్యక్తిగతంగా కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. వరల్డ్ కప్లోనూ అద్భుతమైన ఫామ్తో ఆకట్టుకున్న రోహిత్ ఆ తర్వాత ఇంగ్లాండ్తో 5 టెస్టుల సిరీస్లోనూ అదరగొట్టాడు. ప్రస్తుతం 3 ఫార్మాట్లకు కెప్టెన్గా కొనసాగుతున్న రోహిత్కు రిటైర్మెంట్ గురించిన ప్రశ్నలు ఎదురయ్యాయి. దీనికి మనోడు కూడా అదే రీతిలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు. అఫీషియల్ బ్రాడ్కాస్టర్ జియో సినిమాతో తన రిటైర్మెంట్ గురించి మాట్లాడిన రోహిత్ శర్మ ఫుల్ క్లారిటీ ఇచ్చాడు. ఏ రోజైతే ఉదయం లేవగానే తానీ రోజు ఆడలేను అనుకుంటానో అప్పుడే రిటైర్మెంట్ ప్రకటిస్తానని వెల్లడించాడు. కానీ ప్రస్తుతం తాను బాగానే ఆడుతున్నట్టు చెప్పాడు. ముఖ్యంగా గత 3 ఏళ్లుగా ఎంతో మెరుగ్గా ఆడుతున్నానని, నా ఆట కూడా ఎంతో మెరుగుపడిందని చెప్పుకొచ్చాడు. రికార్డుల కోసం కాకుండా స్వేచ్ఛగా ఆడటంపైనే ఎక్కువగా దృష్టి పెట్టినట్టు తెలిపాడు. రోహిత్ ఆట తీరు ప్రస్తుతం ఎలా ఉందో చెప్పడానికి వన్డే వరల్డ్ కప్, ఇంగ్లాండ్తో సిరీస్లే ఉదాహరణ. ఈ రెండింటిలో అతను పర్ఫార్మెన్స్ మామూలుగా లేదు. ఏ రేంజ్లో పరుగుల వరద పారించాడో అందరికీ తెలిసిందే. పైగా 3 ఫార్మాట్లలోనూ అతనే కెప్టెన్ కూడా. అందుకే రోహిత్ తన రిటైర్మెంట్ గురించి అంత కాన్ఫిడెంట్గా చెప్పినట్టు తెలుస్తోంది.